హాయ్ గైస్, ఫైనల్గా ఈ దియాస్ క్రాఫ్ట్ వర్క్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను. దీవాళి ముందు రోజు ఎలాగైనా పార్టీషన్లో ఫిక్స్ చేసేయాలనుకున్నాను. అలాగే కంప్లీట్ చేసి ఫిక్స్ చేసేసాను. బట్ ఇది చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టిందండి. సారీ, టైం కాదు, డేస్ పట్టింది. ఇప్పుడు నేను చూపించేది అయితే క్రాఫ్ట్ పేపర్తో 3 years బ్యాక్ చేసింది. ఇదైతే నాకు 2 daysలో కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ పేపర్ కదండి, ఇలా విడిగా వచ్చేసాయి. సో అందుకని ఈసారి కార్డ్బోర్డ్స్తో చేశాను. ఈ లుక్ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఈ కార్డ్బోర్డ్స్తో ఎలా చేశానో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేసేయండి. నెక్స్ట్ ఈ ఉల్లుతోటి జడలు అల్లడం ద టఫెస్ట్ పార్ట్ అనిపించింది నాకైతే. పెయింటింగ్ వేసేటప్పుడు పిల్లలు, మా హస్బెండ్ అప్పుడప్పుడన్నా హెల్ప్ చేశారు. బట్ జడలు వేయడం వాళ్ళకి రాదు కాబట్టి డెఫినెట్లీ ఇది నేనే చేయాల్సి వచ్చింది. చాలా ఓపికగా వేసుకున్నానండి. అసలు నాకు ఒక్కోసారి అబ్బా అవసరమా అనిపించింది. బట్ కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకున్నాను స్లోగా. నెక్స్ట్ అయితే ఇంకా ఈ గ్లూ తోటి ఈ ఉల్లుకైతే అన్నీ ఫిక్స్ చేసేసుకున్నాను. తర్వాత ఇంకా మా హస్బెండ్ ఈరోజు ఫిక్స్ చేశారు. ఎందుకంటే మన హైట్కి అది అందదు. సో డెఫినెట్లీ ఆయనే ఫిక్స్ చేయాలి. అండ్ మధ్యలో ఈ కలర్ఫుల్గా ఉంటాయి, ఇవి కూడా యాడ్ చేశాను. అవి యాడ్ చేసాక ఇంకా నిండుగా అనిపించింది. నెక్స్ట్ అయితే ఇంకా దీప్ ద్వార్ కూడా ఇంకా ఫిక్స్ చేసేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే అవుట్ సైడ్ కార్డ్బోర్డ్ కూడా బాగుంది కదా, అది కూడా కట్ చేస్తాను. అది కూడా ఈ షేప్లో కట్ చేశారు. అదైతే సెంటర్లో ఫిక్స్ చేశాను. అండ్ ఇక ఈ బాక్సెస్ అన్నీ అయితే నేను ఫిక్స్ చేసేసి లైట్స్ కూడా వేసేసాను. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఒకసారి ఫైనల్ లుక్ అయితే చూసేయండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అండ్ జాగ్రత్తగా క్రాకర్స్ కాల్చండి. రేపైతే దీపావళి కాబట్టి ఇల్లంతా దీపాలతో కలకల్లాడిపోతుంది. అండ్ ఆ బ్లాగ్ అయితే నేను దీపావళి అయిపోయిన తర్వాత పెడతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.